తెలంగాణ డీజీపీ సుబుధర్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం బాన్సువాడలో ఎంఐఎం నేతలు ఆందోళనలు సృష్టించారని తెలిపారు. ఈ ఘటనపై నిరసన తెలిపిన హిందూ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. దాదాపు 27 మంది హిందూ యువకులను జైలుకు పంపారని తెలిపారు. హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. యువత ఎందరూ కూడా యంగ్ పొలిటీషియన్స్, యంగ్ యాక్టివిస్ట్ భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులై నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాలి, దేశం కోసము, ధర్మం కోసము, మన సంస్కృతి కోసము, మన ఐక్యత కోసం, అఖండత కోసం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క దేశాన్ని రక్షించగలుగుతున్న ఆలోచన ఉన్నది. చాలా సిగ్గుచేటు ఏంటంటే ఏ సబ్మిట్ జరుగుతున్న సమయంలో దాదాపు 22 దేశాల ఒక అధినేతలు, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ వచ్చినటువంటి ఒక ఏదైతే గ్లోబల్ సబ్మిట్ జరిగిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు బట్టలు ఇప్పి పైన షర్ట్లెస్గా వారు ఏదైతే ప్రయత్నం చేశారో అక్కడ మన దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి, మరి అటువంటి ఒక జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్, అంటే దేశ ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అది. ఈ యొక్క ఏ సమిట్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లయిపోయిందంటే, అసలు కాంగ్రెస్ ఏ సమిటే కాదు, వాళ్ళు ఏ అంటే అబ్యూజ్ ఇండియా, అంటే ఇండియాని తిట్టడం, అగేన్స్ట్ ఇండియా, ఇండియాని తిట్టడం, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటం, అబ్యూజ్ ఇండియా, అగేన్స్ట్ ఇండియా, యాంటీ ఇండియా. వీళ్ళకు ఏ ఒక అబ్రివేషన్ అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండి అలయన్స్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ చేయించినటువంటి ఒక సిగ్గుమల్లి పని ఏదైతుందో దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని కూడా ఖండించారు. గాంధీ అని తోకబెట్టుకుంటూనే గాంధీలు గారు